హాయ్ అండి, 3 రోజులైతే అయ్యింది పచ్చడి. ఇప్పుడైతే కలుపుతాము. మోక్కి చూపు ఇలా ఉందండి, చూడండి. 3 రోజులకైతే ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని కలుపుతాము. పచ్చడి కలిపి ఉప్పు కారాలు చెక్ చేసుకుని ఇంకా స్టోర్ చేసుకోవడమే. చూడండి, మీరు పచ్చడి సరిగ్గా పెట్టే విధానం లేకపోతే ఇది పులుసు వచ్చేద్దండి, పులుసులాగా వచ్చేస్తుంది. పచ్చడి కలపడం బాగుంది కాబట్టి ఎక్కడ వాటర్ అనేది లేదు. చూసారు కదా, ఈ బకెట్ను నాకు నీట్గా ఊడ్చేసుకుని ఇప్పుడు కలుపుకుందామండి పచ్చడిని. ఏం వేయకోకుండానే ముందుగా ఇలాగ ఒకసారి కలిపేసుకోవాలి. పచ్చడి చూసారు కదా, తేడా చేస్తే పులుసు పులుసులాగా అయిపోద్ది. పచ్చడి అంతా ఇలా కలిపేసుకున్నాక ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడైతే ఆయిల్ పోసేసుకుందాము. ఇప్పుడైతే నూనె పోసుకుందామండి ఇందులో. ఇలా కలపడం వల్ల ఉప్పు కారాలు అన్నీ కలుస్తాయండి. కలిసాక ఒకసారి ఉప్పు చెక్ చేసుకుని ఉప్పు సరిపోకపోతే ఉప్పు, కారం, ఎల్లుల్లిపాయలు వేసుకోండి. వేసుకున్నాక నూనె కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలపాలి, ఒకసారి నూనె వేయకూడదు. నాకైతే ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయిందండి. ఇంకా ఇలా కలుపుకున్నాక స్టోర్ చేసేసుకోవడమే. జాడీలోకైనా స్టోర్ చేసుకోవచ్చు, ప్లాస్టిక్ డబ్బాల్లోకైనా స్టోర్ చేసుకోవచ్చు. చూడండి, ఇలాగ అంతా కలపడం రాకపోతే కొంచెం కొంచెంగా ఇలా కలుపుకుంటూ వెళ్ళండి. నూనె పోసాక ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయిందండి, అలాగే కారం కూడా సరిపోయింది. ఇలాగ పచ్చడి బాగా కలపాలండి. కలపకపోతే ఉప్పు కారం ఎక్కడ వేసినా అక్కడే ఉంటాయి. ఇలా మిక్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే బాగా మిక్స్ అవుతుంది. చూసారు కలర్ఫుల్గా ఎంత బాగుందో. పచ్చడి అయితే కలపడం అయిపోయిందండి. ఇప్పుడు స్టోర్ చేసేసుకున్నాం పచ్చడిని. అయితే నేనైతే కొద్దిగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి పచ్చడి తీసుకుంటున్నాను. ఈ గ్యాప్ అయితే ఉండాలండి. 2 ఇంచుల గ్యాప్ ఉంచుకొని 1 ఇంచులో నూనె పోసుకుని 1 ఇంచు గ్యాప్ ఉండాలన్నమాట. ఇది కొత్త పచ్చడి ఏమవుతుందంటే వేడికి పొంగుతుందండి, అందుకని ఇంత లోతైతే ఉండాలి. 2 ఇంచుల గ్యాప్ ఉండాలి. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం అండి. పచ్చడికి ఎప్పుడైనా సంవత్సరం అంతా నిల్వ ఉండి ఇలాగే ఉండాలి అంటే మనుషులు తిరిగిన ప్లేస్, అంటే మీరు ఎక్కువగా వాడిన ప్లేస్లో ఈ పచ్చడిని దాచుకోవాలి. తర్వాత ఆయిల్ ఎప్పుడు నిండుగా ఉండాలండి, అప్పుడే మీకు పచ్చడి సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టామంటే మళ్ళీ రోజులు వచ్చే వరకు ఈ ముక్క ఎలా ఉందో అలాగే ఉంటుందండి పచ్చడి అంతా. ఈ ముక్క కూడా అలాగే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే, ఏం పాడవదండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఆయిల్ అప్లై చేసుకుని పచ్చడి అయితే సరిగ్గా స్టోర్ చేసేసుకుందామండి. ఈ పచ్చడి పట్టడం ఎలాగో మన ఛానల్లో ఉందండి, చూడండి. తెలియని వాళ్ళు నేర్చుకోండి. నేను చూపించిన విధంగా ట్రై చేయండి. సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది పచ్చడి పాడవకుండా. కాటన్ క్లాత్ ఇలా తుడుచుకోవాలండి నీట్గా. ఎక్కడ పచ్చడి అయితే ఉండకూడదు, బూజు వచ్చేస్తుంది ఉన్న చోట, ఎందుకంటే అక్కడ ఆయిల్ ఉండదు కాబట్టి. పచ్చడి అయితే కలిపేసానండి.
పచ్చడి అంతా నేను 2 డబ్బాల్లో ఫ్రిడ్జ్లో పెడతానండి. ఒక డబ్బా బయట పెడతాను. నాకు ఇంత పచ్చడి వచ్చింది. ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, పచ్చడి బాగుంటుంది. ఈ సంవత్సరం అంతా వాడుకోవడానికి ఒక డబ్బా, ఫ్రిడ్జ్లో ఒక డబ్బా అయితే సరిపోతుంది. కలిపిన బేషనీలో రైస్ అయితే వేసి తింటాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. పచ్చడి కలపడం ఒక ఎత్తు అయితే ఈ పచ్చడి కలిపిన బేషనీలో రైస్ వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఫస్ట్ రోజు కాకోకుండా ఇలా 3వ రోజు పచ్చడి కలిపినప్పుడు ఇలా రైస్ తింటే చాలా బాగుంటుందండి. పచ్చడి కలిపేటప్పుడు చల్లగా వర్షం పడుతుందండి. వర్షం పడ్డప్పుడు ఇలా కొత్త ఆవకాయతో తింటే చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఈ పచ్చడి అన్నం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నేను కలుపుతున్నాను కానీ నాకైతే ఎప్పుడు తింటానా అనిపిస్తుంది. వేడి అన్నం వేసేసి కలిపేసానండి. అలాగే మా అదృష్టం తగ్గట్టు వర్షం కూడా పడుతుంది. ఇదిగో సామ్, ఆహా ఏమి రుచి తినరామై మరచి, రోజు తిన్నా మరి మోజే తీరనిది. తాజా కూరలలో రాజా ఎవరంటే ఇంకా చెప్పాలా.